ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరో ఎన్టీఆర్కి ప్రమాదం, 20 మంది హాస్పిటల్లో విషమం. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవరా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉండడంతో దాన్ని ఈసారి ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది సినిమా యూనిట్. ఈ దేవరా సినిమాని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందు తీసుకొస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5 తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10 తేదీ వరకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో షూటింగ్లో పాల్గొంటూ ఉండగా ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ సహా మరియు కొంతమంది ఈ ప్రస్తుత సీన్ షూట్లో చేస్తున్నారు. తాజాగా ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్టి కదలడంతో తేనెటీగలు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. షూటింగ్లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వారికి తీవ్ర గాయాలు అవడంతో ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రదేశంలో షూటింగ్ కానీ వీడియోలు కానీ తీయకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.